ఈరోజు డే 8 9 తెలీదు. రాత్రి చాలాసేపు రూమ్ కోసం ఎత్తుక్కున్నాం. ఎక్కడ మా బడ్జెట్ దొరకలే. రాత్రి 2 అయింది. సర్లే అని చెప్పి ఇంకా దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ టెంట్ వేసి పడుకున్నాం. టైం ఇప్పుడు 9:35 అయింది. ఇక్కడి నుంచి మధురై టెంపుల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవ్వాలి. అందరికీ నీరసాలు వస్తాయి. ఈరోజు రాత్రి రూమ్ దొరకలేదు అండ్ ఎక్కడ చాలాసేపు తిరిగాను నిద్ర ఆపుకొని. సో మార్నింగ్ త్వరగా లేగలేదు. బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా, నాది అయిపోయింది. ఇంకా ఈ బండికి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాం. టైం 9 అయింది. ఈరోజు కొంచెం ఓపిక లేకపోవడం వల్ల చాలా స్లోగా ప్యాక్ చేసాం అన్నీ. గాలి కూడా వేయట్లేదు, ఫుల్ ఎండ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మధురై టెంపుల్కి వెళ్తున్నాం. మధురై టెంపుల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవ్వాలి. ఇక్కడ సండే కదా సెలవు తీసుకుందామరా అంటే లేదు వెళ్ళిపోదాం అంటున్నారు. మాకు సిటీ అంతా నీట్గా అనిపించట్లేదు. సో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఏ పాండిచేరిలోనూ ఎక్కడో చిల్లు అయితే అక్కడే ఉండిపోతున్నాం. ఏం చేస్తాం, ట్రావెలింగ్ ఈజీ అనుకుంటారు కానీ భయ్యా బాగుంటుంది. డబ్బు ఉన్న వాళ్ళకి, రిచ్గా ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది. రాత్రి బడ్జెట్లో రూమ్ ఎత్తుకుందాం కదా అని చెప్పి చాలా ట్రై చేసాం కానీ దొరకలేదు అసలు. ఆఖరికి సిటీ అవుట్కట్స్లో కూడా ట్రై చేసాం. సిటీ మధ్యలో తీసుకుంటే ఏమో అవి నీట్గా ఉండవు, ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కదా జనాలు. సో ఇంక సిటీ మధ్యలో ప్రిఫర్ చేయలేదు. అవుట్కట్స్లోనే ఎవడో ఎప్పుడుగా వస్తాడు కదా, నీట్గా ఉంచుకుంటారు అనుకుంటే ఇక్కడ కూడా బాగాలేదు. టెంపుల్కి వెళ్తున్నాం, మధురై టెంపుల్కి. అక్కడెక్కడే ఫ్రెష్ అవ్వడానికి ఉంటుందేమో చూద్దామని. ఇదేంటో కరెక్ట్గా సిటీ మధ్యలో ఉన్నట్టుంది. మొత్తం ఒక టర్నింగ్ తప్పు తీసుకుంటే ఊరంతా తిప్పుతుంది ఇది. బోర్డు చూసారా, మొత్తం తమిళే. 9:40 అవుతుంది. ప్రతిసారి ఈ టైంకి మేము రెడీ అయిపోతాం. ఈరోజు ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు. రూమే దొరకలేదు ఇంకా. మరీ చిన్న చిన్న సందులని తీసుకెళ్తుంది అది కూడా టెంపుల్. అదేనా మెయిన్ టెంపుల్. ఇదే మెయిన్ టెంపుల్ కానీ మాకు అడ్రస్ ఇచ్చి చూపించట్లేదు. బండ్లు చాలా ఉన్నాయి బయట పార్కింగ్లో. ఇక్కడ పార్కింగ్ అంటూ కూడా ఏం లేదా. ఇదేరా సౌత్ టవర్ అంటే ఇది. పార్కింగ్ అరిసేస్తుంది ఏంట్రా బాబోది, అరిసేస్తుంది ఏంట్రా అది. అలాగే షిట్ మ్యాన్, సైలెన్సర్ కాలింది. ఫ్రెండ్స్ ఇప్పుడే. అక్కడే ఉంటాయన్నీ, అక్కడ ఉంటాయన్నీ కదా. ఈ సౌత్ టవర్ నేను చెప్పాను కదా మధురైలో పరిస్థితి ఏంటని చెప్పాను. ఇదే డ్రైనేజ్లో ఓవర్ఫ్లో అవడం ఏంటో కానీ ఫుల్ స్మెల్ వస్తూ ఉంటుంది సిటీ అంతా. మళ్ళీ వాటికి మిషన్లు పెట్టి వేటి చేస్తున్నారు. సిటీ అంతా బ్యాడ్ స్మెల్. రూమ్ ఎదుగుతుందా
ఎక్కడ రూములు లేవు, రెస్టారెంట్కి ఏం కనబడలేదు ఇక్కడ. టెంపుల్ దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి బైక్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. అసలు 10:30 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం ఈరోజు, ఎందుకంటే 350 కిలోమీటర్స్ వెళ్ళాలి ఈరోజు పాండిచ్చేరికి. ఒక్కొక్కటి గంటకి 50 కిలోమీటర్లు వేసుకున్న 7 గంటలు పడుతుంది. 12కి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు, సాయంత్రం 7-6 కల్లా వెళ్ళిపోవాలి. ఈరోజు హైవే మీద కూడా బ్రేక్లు ఏం పెట్టాం. మ్యాక్స్ పాండిచ్చేరి వరకు హైవే ఉంటే చితక్కొట్టేస్తాం. మధ్యలో గంట లంచ్ బ్రేక్ కావాలి నాకు. దాంతోపాటు ఒక చిన్న ఇష్యూ ఉంది, ఆ ఇష్యూస్ ఫిక్స్ చేయాలి. రూమ్స్ ఎక్కడ దొరకలేదు రాత్రి, సో ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టడానికి కావలేదు. పాండిచ్చేరి దారిలో ఉన్నాం. ఇప్పుడు ఆగి తినేసాం. బిర్యానీ 80 రూపీస్ అంట, ఒక జాయింట్, ఒక ఆమ్లెట్, రైస్, సూపర్ ఉంది. ఫుల్గా తినేసాం. ఇంకా వాడిచ్చింది కూడా కరెక్ట్గా సరిపోయింది స్టమక్లో. ఆ తర్వాత ఒక లస్సీ వేసాం లోపల సెట్. స్టమక్ ఫుల్గా ఉంది. ఫేస్ వాష్ చేసుకున్నాం. ఇంకా ఒకటే పని మాకు. ఇక్కడి నుంచి ఇంకా 261 కిలోమీటర్స్ చూపిస్తుంది. వెళ్ళేసరికి సాయంత్రం 6:30 అవుతుందంట. మేము 5:30, 6 కల్లా వెళ్ళిపోవడం ట్రై చేస్తాం. అంతా హైవేనే. మొత్తం కవర్ చేసుకున్నాం, కానీ ఫేస్ కొంచెం జిడ్డుగా అయిపోతుంది. హెల్మెట్లో నుంచి గాలి వెళ్ళిపోయి నా హెడ్ మాస్క్ నిన్న పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో తెలీదు. ఎలాగో ఇక్కడ పెడతాను నేను, గాలికి ఎగిరిపోయింది. చూసాను, ఏదో బ్యాగ్ ఇది పట్టని చూసా. నేను ఇది పడిపోయిందేమో అనుకుని చూసుకున్నా, కానీ ఇది ఇక్కడే ఉంది కదా, ఓకే అన్నీ ఉన్నాయి అనుకున్నా. తర్వాత రియలైజ్ అయ్యా పడిపోయింది ఇది కాదు ఫేస్ మాస్క్ అని చెప్పి. ఫేస్ మాస్క్ కూడా కొనుక్కోవాలి మళ్ళీ. రైడ్ అప్డేట్. ఇంకా పాండిచ్చేరికి 99 కిలోమీటర్స్ ఉంది. టీ బ్రేక్ కాగా ఇందాక పడుకున్నాం కొంచెంసేపు, అరగంట సేపు. అది రికార్డ్ చేయలేదు. పక్కన కొంచెంసేపు పడుకొని లేచి ఒక 100 కిలోమీటర్స్ నడిపి ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ చెప్తుంది. బ్లూటూత్లో ఛార్జింగ్ అయిపోయింది. ఒడియమ్మ, బ్లూటూత్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక అన్న వచ్చాడు, ఎక్కడి నుంచి అయినా అడిగి డీటెయిల్స్ అడిగాడు. యూట్యూబ్ ఛానల్ ఉందా అన్నాడు. ఉందని చెప్పా. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాడు. వీడియోస్ పెట్టి చూస్తాను నేను అన్నాడు. పద పద పద. ఇప్పటివరకు మాకు ఎవరు రైడర్స్ కనపడలేదు అనుకున్నాం, కానీ ఈరోజు కనిపించారు రైడర్స్. కానీ అందరూ అయితే సూపర్ బైక్సే, ఎవరికి అడ్వెంచర్ బైక్స్ కాదు. ఒక అమ్మాయి అనుకుంటా అటు పక్కన BMW 1250 GS మీద వెళ్ళిపోయింది. అమ్మాయి తను. ఇటు పక్క అందరూ అన్ని సూపర్ బైక్సే, స్పోర్ట్స్ బైక్స్తో వెళ్ళారు. అందరూ తమిళనాడు రిజిస్ట్రేషను. మేము అప్పటికి 100లో స్పీడ్లో వెళ్తున్నాం. వాళ్ళు పక్కన చితక్కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆడ 700లోనే వెళ్ళి ఉంటారు వాళ్ళు. రికార్డ్ చేయలేదు, ఇప్పటివరకు ఎండగా ఉంది. అండ్ ఎందుకులే, రోడ్లంతా స్ట్రైట్గా ఉంటాయి, బోరింగ్ కొడుతుంది. మాకే బోర్ కొట్టింది, నిద్ర వచ్చేసిందని చెప్పి కొంచెం పక్కన పడుకొని మళ్ళీ లేచిన తర్వాత 100 కొట్టాం 1 అవర్, 80 కొట్టాం 1 అవర్లో. ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది. పడుకున్నాం కాబట్టి కొంచెం ఎనర్జీగా ఉంది. ఇది కూడా 1 అవర్లో కవర్ చేసేస్తే పాండీలో ఫొటోస్ తీసుకుంటాం.
పాండి వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకుని కొంచెం అటు ఇటు తిరిగి క్యాంప్ వేసుకోవాలి. నాకు చైన్ లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ బండిది. టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఒక్కసారి పాండీకి వెళ్ళిన తర్వాత చైన్ క్లీన్ చేసి లూప్ చేసి ఏమైనా టైట్ అవుద్దేమో టైట్ చేసుకోవాలి. నాకు వచ్చు కానీ పర్ఫెక్ట్గా రాదు. చైన్ లూప్ చేసి క్లీన్ చేద్దాం సరిపోద్ది. అది క్లీన్ చేసి లూప్ చేద్దాం సరిపోతుంది. ఏమైనా టైటింగ్ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో చేపిద్దాం. ఇంకా 95 కిలోమీటర్సే ఉంది. త్వరగా వెళ్ళిపోతే అక్కడ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాం. వాళ్ళిద్దరికి ఫస్ట్ టైం పాండిచ్చేరి, నాకు సెకండ్ టైం పాండిచ్చేరి. లాస్ట్ టైం కూడా బండి మీద వెళ్ళాం. మా కాలేజ్ ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను. అప్పుడైతే చాలా హైలైట్స్ జరిగాయి. వాళ్ళందరూ రైడర్స్ కాదు, అంటే నార్మల్గా సిటీలో డ్రైవ్ చేసే వాళ్ళే. నేనేమనుకున్నా అంటే నాకు లెక్కేసుకున్నాను. నేను ఎక్కడి నుంచి 900 కిలోమీటర్స్ అంటే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్తే అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను లెక్కేసుకుని వెళ్ళా. అండ్ నాకు వచ్చిన బైక్ ఏమో వెళ్తున్నప్పుడేమో నాకు పల్సర్ ఇచ్చారు అనుకుంటా. రిటర్న్ వస్తున్నప్పుడు స్కూటీ ఇచ్చారు. వెళ్తున్నాడు పల్సర్ బాగానే నడిపేశాను. రిటర్న్ వస్తున్నాడు స్కూటీ ఫుల్ స్పీడ్ మీద వెళ్తే అందుకునేది కాదు, 40-50 దాటి వెళ్ళేది కాదు. అవి రెంటెడ్ బైక్స్. దెబ్బ అయిపోయాం. రిటర్న్ వచ్చేసరికి మాకు పాండిచ్చేరి నుంచి మీ చెన్నైకి బండి మీద రావాలి. చెన్నై నుంచి ఇంటికి ట్రైన్. సో అక్కడి నుంచి రావడం స్లో అయిపోయాము. అండ్ దారి తప్పిపోయాం ఒకరికొకరు. అందరూ ఒకే స్పీడ్లో వెళ్ళలేదు, అన్నీ ఒకే బైక్స్ కాదు. ఒకటి బుల్లెట్ 350, ఇంకోటి పల్సర్, ఇంకోటి స్కూటీ. ఎక్కడికి మ్యాచ్ అవుద్ది ఆ స్పీడ్స్ మ్యాచ్ చేయడానికి. ఎవరి కారు ఎవరికి నచ్చినట్టు వెళ్ళిపోయాం. వచ్చేసరికి ట్రైన్ మిస్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక తత్కాల్లో అప్పటికప్పుడు టికెట్ తీసి దోలు తీరిపోయింది అప్పుడు. అది అప్పటి నుంచి మళ్ళీ ఇంకెప్పుడు ట్రిప్స్లో బైక్ పెట్టలేదు అక్కడ. ఆ తర్వాత కూడా ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంకా ట్రిప్స్కి. కాలేజ్ వెళ్తాం. ఇప్పుడు వస్తా అన్నాడు కానీ మా ఫ్రెండ్ ఒకడు 14 days అంటే అవదానేసాడు. ఈరోజు డే 9 రైడ్ స్టార్ట్ చేసి. ఇంకో 6 days ఉంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనం రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకుంటే వెళ్తున్నాం. ఇప్పుడు అయితే పాండి ఒకటి, మహాబలిపురం ఒకటి అనుకున్నాం. ఆ తర్వాత కుదిరితే కంచి వెళ్తాం. కంచి తర్వాత విజయవాడ తర్వాత ఇంటికి. ఏదైనా ఒకరోజు నాన్ స్టాప్ ఇంటికి కొట్టాలి. అంటే ఇప్పటివరకు అయితే చాలా తక్కువ కొడుతున్నాం, రోజుకి 150-250 అంతే. అది ఎలా అంటే మార్నింగ్ అంతా ఏదైనా రేపు లొకేషన్కి వెళ్తే లొకేషన్ చూసుకొని 12కి 2కి అయిపోతుంది అది ఏదైనా ప్లేస్. అక్కడి నుంచి 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ మధ్య ఇవి ఇంకా చిన్నవి కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అలా ఒక హాఫ్ డే సైట్ సీయింగ్ చూసుకున్నాం, ఒక హాఫ్ డే ప్లస్ నైట్ వేరే ఊరు వెళ్ళడానికి పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పటివరకు వచ్చినాయి అన్నీ అలాగే వచ్చాం. డే అంతా లోకల్ ప్లేసెస్ చూసుకుంటున్నాం, నైట్కి వేరే ఊరు వెళ్ళిపోతున్నాం. అది ఒకవేళ 250 కన్నా ఎక్కువ ఉందనుకోండి దూరం, త్వరగా స్టార్ట్ అవుతున్నాం. లెస్ దాన్ 250 ఉంటే ఆ ప్లేసెస్ అని చూసుకుని 6 అలా స్టార్ట్ అయితే నైట్ 10 అలా ఆ టైంకి డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం. లైక్ 6 to 4 hours పడుతుంది 250 kilometers వెళ్ళడానికి.
ఈరోజు 350 కిలోమీటర్స్ మదురై నుంచి పాండీకి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం. మధ్యాహ్నం నుంచి నాన్ స్టాప్ కొట్టాము, మధ్యలో 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం. అందుకే ఈరోజు ఇంకా 8-9 కిలోమీటర్సే ఉంది పాండీకి. నార్మల్గా అయితే ఈ టైంకి స్టార్ట్ అవుతాం మేము. ఈ టైంకి స్టార్ట్ అయితే 10 ఆ టైంకి వెళ్ళేవాళ్ళమే. ఇది ఇంకా 8:30కి వెళ్తారు మీరు అంటుంది. నాకు తెలిసి ఇంకా ముందే వెళ్ళిపోతాం మేము. ఇంకేమైనా ఉంటే దారిలో మాట్లాడదాం మళ్ళీ. బాయ్. ఇది ఏ టోల్ గేటో తెలియదు. టోల్ గేట్లో ఊరుందా, ఊర్లో టోల్ గేట్ ఉందో తెలియలేదు. వాడిగినమ్మ ఇటు కాదు వెళ్ళాల్సిందాం. ఇంకంటే బ్యాక్ సైడ్ టోల్ గేట్ దగ్గర ఐబ్యాక్, రెస్టారెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి. టోల్ గేట్ కట్టిన తర్వాత అన్నీ వచ్చినాయా? ఎన్ని ఉన్నాయి టోల్ గేట్ కట్టారు అర్థం కాలే. మొత్తం అన్నీ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ షాపులు, బజారే ఉంది ఇక్కడ. హైవేని బాగా మార్కెట్ చేస్తారు వీళ్ళు. చెన్నై, కోల్కత్తా, మనం చెన్నై వెళ్తున్నాం. చెన్నై వెళ్ళే దారిలో పాండీ తగులుతుంది మనకి.